బిగ్ బాస్ షో షణ్ముఖ్ జశ్వంత్ కెరియర్ని నాశనం చేసిందా? బిగ్ బాస్ షో తర్వాతే షణ్ముఖ్ జశ్వంత్ డిప్రెషన్లోకి వెళ్ళారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి కొన్ని సోషల్ మీడియా వర్గాలు. ఈ నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్. ఏంటి అసలు బిగ్ బాస్ షోనే షణ్ముఖ్ జశ్వంత్ కెరియర్ని నాశనం చేసిందని, బిగ్ బాస్ షో తర్వాతే షణ్ముఖ్ జశ్వంత్ డిప్రెషన్లోకి వెళ్ళి డిప్రెషన్ నుంచి బయటపడేందుకు గంజాయి సేవించాడు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందా? బిగ్ బాస్ షో వల్లే షణ్ముఖ్ ఇలాంటి వాడు అని 10 మందికి కనీసం కొద్ది మందికి తెలిసింది. అప్పటి వరకు బ్లైండ్గా ఆయన అభిమానించే వాళ్ళందరూ ఉన్నా లోపలికి వచ్చిన తర్వాత సిరి హనుమత్తో ఆయన వేసిన వేషాలు అన్నీ కావు. అసలు ఆ పిల్లకి విడాకులు అవుతాయేమో అని భయం వేసింది దెబ్బకి శ్రీహాన్తో. నిజంగా ఒక టైంలో అట్లా అనిపించేసింది ఇతను చేసిన వేషాలకి. సో ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది. అండ్ నెక్స్ట్ ఆ హౌస్లో కూడా ఎంత ఓట్లేసే అభిమానులు ఉన్నప్పటికీ నాకు ఓట్లు పడతాయిలే నామినేషన్లు ఉన్నా కూడా నేను లాస్ట్ వరకు ఉంటానన్న ధైర్యంతో ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్న ఒక దద్దమ్మలాగా కూర్చున్న కంటెస్టెంట్ అంటే షణ్ముఖ్ జశ్వంత్. ఏమీ చేయకుండా అంటే టాస్క్లో పర్ఫామ్ చేశారు, ఏమీ చేయలేదు. సున్నా, ఏ టాస్క్లు సరిగ్గా ఏమీ చేయలేదు. జస్ట్ అక్కడ ఆ మూలకి ఈ మూలకి కూర్చొని సొల్లేయడం తప్పితే ఏమీ చేయలేను. పొద్దున్న లేస్తాడు, వాటర్ బాటిల్ పట్టుకొని కూర్చుంటాడు. ఆ ఎపిసోడ్స్ అన్నీ చూడండి, మీకు అర్థమైపోతుంది. రండి అసలు విషయానికి వస్తే, బిగ్ బాస్ షో వల్ల చాలామంది కెరీర్ నిలబడిందే తప్ప ఎప్పుడు అది డౌన్ఫాల్ అవ్వాల. ఆ తర్వాత వాళ్ళ కెరీర్ని నిలబెట్టుకొని క్రమంలో చాలామంది సక్సెస్ అవ్వలేదు. కానీ ఒక ఇది ఉంది, మన ఏంటి బయట ఒక రూమర్ ఉంది, బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక వీళ్ళకి కెరీర్ ఉండదు అని చెప్పేసి రూమర్ ఉంది. అది ఎందుకు వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్ దీని తర్వాత బయటకు వస్తారు అంటే అప్పటిదాకా ఎవరికి తెలియని వాళ్ళు కొంచెం జనాలకు ఎక్కువ తెలుస్తారు. ఆ తర్వాత వెంటనే వీళ్ళు సినిమా ఆఫర్లు అవి రావాలి వీళ్ళకి. అప్పటి వరకు 10,000 తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టులు వెంటనే రెమ్యునరేషన్ 50,000కి పెంచుతారు. అర్థమైందా? అంటే ఫేమ్ వచ్చింది అని. వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఏ మేనేజర్ అయినా సరే ఒక ఆర్టిస్ట్ పెట్టుకుంటే అంతకుముందు ఎక్కడ చేసిండో వాళ్ళని కనుక్కుంటారు. మేము 10 ఇచ్చామండి, మరి ఇప్పుడు ఫేమ్ వచ్చింది, ఏం ఫేమ్ అండి, ఏముంది దాన్ని. అంతకుముందు చేసిన సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి బిగ్ బాస్ తర్వాత, అవునా? అట్లా ఏముండదు, ఫేమ్కి గేమ్కి చూద్దామని చెప్పేసి కొంతమంది రెమ్యునరేషన్ పెంచడం వల్ల దూరం. ఇంకొంతమంది ఏంటంటే బాగా ఫేమ్ అయిపోయాను నేను, బయటికి వస్తే అసలు అంటే ఎలిమినేట్ అయ్యాక ఊరేగింపుస్తారు కదా వీళ్ళని, అవన్నీ చూసి బాగా ఫేమస్ అయిపోయాను నేను, నెక్స్ట్ స్టెప్ ఏదైనా గట్టిగా కొట్టాలి అని చెప్పేసి ఆ గట్టిది ఎప్పుడు వస్తుందో తెలియక అట్లాగే ఉండిపోతారు. కొంతమంది ఏదొచ్చినా సరే సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తారు. అట్లాగే సోహెల్ ఇప్పుడు హీరో అయ్యాడు చక్కగా. తర్వాత సన్నీ కూడా 2-3 సినిమాల్లో మంచిగా హీరోగా చేశాడు. చాలామంది ఉన్నారు బాగుపడ్డ వాళ్ళు, బాగుపడని వాళ్ళు అంటూ ఎవరు లేరు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ సక్సెస్ అయిన వాళ్ళే. వాళ్ళు సక్సెస్ అవ్వలేదు అంటే వాళ్ళ కెరీర్ వాళ్ళ మీద కంట్రోల్ లేక ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయ్యి అత్యాశలకు వెళ్ళి సర్వనాశనం చేసుకున్నారే తప్పితే ఇంకా ఏమీ లేదు. ఇక షణ్ముఖ్ జశ్వంత్ విషయానికి వస్తే ఈయన గంజాయి లేకుండా కూడా అక్కడ 100 రోజులు ఉన్నాడు. హీ కెన్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. అతని వల్ల అవుతుంది. ఎన్ని రోజులు ఎంతసేపు పడుకోవాలి, మిగతా వాళ్ళతో ఎంతసేపు మాట్లాడాలి, ఖాళీ టైంలో ఏం చేయాలి అనే తన మీద తనకు కంట్రోల్ ఉంది. కంట్రోల్ లేకపోతే 2వ వారానికి 3వ వారానికి వచ్చేవాడు బయటికి. కంట్రోల్ ఉంది కాబట్టి 100 రోజులు ఎక్కడో ఉండగలిగాడు అడవి లాంటి ప్రదేశంలో చెప్పాలంటే. సో అది తనకి మేలు చేసిందనే చెప్పుకోవాలి. తనని తాను కంట్రోల్ చేసుకునే శక్తి షణ్ముఖ్కి బిగ్ బాస్ ఇచ్చింది. అది తనకు కూడా ప్రూవ్ అయింది. అంటే ఆల్కహాల్ లేకుండా, స్మోకింగ్ లేకుండా మనం అనుకుంటాం ఓ నెల ఉందామా అని, కానీ మళ్ళీ వెంటనే ఏదైనా పార్టీకో పబ్బుకో వెళ్తే గబుక్కున తాగేయాలనిపిస్తుంది. అట్లాంటి కంట్రోల్ చేసుకొని 100 రోజులు ఉన్నాడు. ఏదో రకంగా ఓట్లు పడతా. సో హీ కెన్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. అట్లాంటిది ఏమీ లేదు. ఈయన ఇప్పుడు బిగ్ బాస్ వల్లే నా కెరీర్ నాశనమైంది, బిగ్ బాస్ ఇలా అయింది అని ఇతను అనుకుంటే కనుక ఎవడేం చేయలేదు, అది ఆయన కర్మ. కానీ బిగ్ బాస్ వల్ల ఇంకా అట్లీస్ట్ ఈ షణ్ముఖ్ అనేవాడు అప్పటి వరకు 10 మందికి తెలుస్తే ఇప్పుడు ఇంకో 20 మందికి తెలిసాడు.
అండ్ ఆ తర్వాత ఆ పిల్ల దీప్తి సునైన వల్ల ఇంకొంచెం ఫెమిలియర్ అయ్యాడు. కాకపోతే ఈయన అప్పటి వరకు షార్ట్ ఫిలింలు చిల్లా చిత్తుగా వెబ్ సిరీస్లు చేశాను కదా, ఇప్పుడు నాకు ఇంత ఫేమ్ వచ్చింది కదా, నేను చాలా ఫేమస్ కదా, ఇంత ఫేమస్ అయిన నేను ఎప్పుడైనా హీరోని అవ్వాలి అని అనుకొని ఎవడు తీసుకోక, ఆయన అడిగే రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వక, ఈయన కూడా టైంకి రాక, ఇవన్నీ చేసేసరికి ఆయన కెరీర్ ఆయననే నాశనం చేసుకుంటాడు అంతే. అంతమించి కొన్ని ఏదో వెబ్ సిరీస్లు చేస్తూ ఉన్నట్లున్నారు ఇప్పుడు. ఏ అవకాశం లేక, అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అవకాశం లేక మళ్ళీ అవే చేసుకోవడం. ఇంతకుముందు ఏదైతే చేసావో మళ్ళీ అవే చేసుకుంటూ కాలం వెళ్ళదీయడం. అండ్ అప్పట్లో ఉన్నటువంటి క్రేజ్లు ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ లేకపోవడం. అంటే ఆ టైంలో ఏమీ లేవు ఓటీటీలలో కూడా, అప్పుడప్పుడే ఆహా ఈహా ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి మన కళ్ళ ముందే. సో అప్పుడు పెద్దగా ఏమీ లేవు. ఆ టైంలో యూట్యూబ్లో ఈ చిల్లా చిత్తుగా వెబ్ సిరీస్లు అందరూ చూశారు, ఎగిరారు, దునికారు, అయిపోయింది. ఎప్పుడైతే మనకి ఆహా సబ్స్క్రిప్షన్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ పోటాపోటీగా ముందుకెళ్తా, మళ్ళీ సోనీ లీవ్, ఎంఎక్స్ వీళ్ళందరూ కూడా ఓటీటీలో ఎక్కువ వెబ్ సిరీస్లు తీయడం స్టార్ట్ చేసి, లయన్స్ గేట్ వీళ్ళంతా రావడం స్టార్ట్ అయ్యాక ఈ చిత్త వెబ్ సిరీస్లన్నీ ఎవడు చూడడం మానేశాడు యూట్యూబ్లలో. సో అందరు సినిమాలకు అతుకుపోయారు, వీళ్ళకి అవకాశాలు లేకుండా పోయాయి. వీళ్ళని పెట్టుకొని తీసినా నాకు రిటర్న్స్ వస్తాయో లేదో తెలియదు. అలానే ఈ మొహాలను పెట్టుకొని మళ్ళీ మనం అదేంటి ఓటీటీ ప్లాట్ఫామ్లలో సినిమాలు తీయలేము, వెబ్ సిరీస్లు తీయలేము. వాళ్ళని అంత యూట్యూబ్ ఫేస్లు అయ్యండి అని చెప్పి అక్కడే వదిలేశారు వాళ్ళని. సో అందుకు కెరీర్ ఏం లేక అలా పడ్డాడు అంతే తప్ప ఆయన చేతిలో నాశనం చేసుకుంది. పెద్ద బిగ్ బాస్ మీద నిందించాల్సిన అవసరం ఆయన. హీరోగా ట్రై చేయాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు అని చెప్పి ఎందుకు తీసుకుంటారు? నీకు హీరో అని నీకు అనిపిస్తే సరిపోయిందా? వాళ్ళకు కూడా అనిపించాలి కదా, అందుకు తీసుకోవాలా, అందుకు అవ్వాలా. అలా గీతా ఆర్ట్స్లో కూడా ఏదో ఒకటి సైన్ చేశారు, కానీ అది ఆగిపోయిందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి వార్తలు కూడా? ఈయనకేదో బాగా చేస్తాడేమో, ఈయన వల్ల మనకు ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు పిలిచారు. ఆ మెట్లెక్కి దిగి ఉంటాడు అంతే తప్పితే వీళ్ళు అడిగిన నేను ఇది అనేసరికి బాబు చాలా చూసాం బయటికి నడు అన్నారు అంతే. అంతమించి ఏమంటారు? ఆహాలో కూడా కొన్ని ఏదో వెబ్ సిరీస్లు చేసినట్టున్నారు అంతే. ఇంకా ఆ కెరీర్ అంతే అంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనకి వెండి తెరకు వచ్చే ఫేస్ ఇది కాదు. నెక్స్ట్ మన అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి వాళ్ళు, లయన్స్ గేట్, సోనీలు వాళ్ళు పెట్టుకునే Z5, సన్ టీవీ పెట్టుకునే ఇది కాదు. ఆహా అంటే ఏం చేస్తుందంటే ఆల్రెడీ తీసిన వెబ్ సిరీస్ కంటెంట్ని తక్కువ రేట్లో కొనుక్కొని అందులో పెట్టుకుంటారు వాళ్ళు. అమెజాన్ వాళ్ళు అట్లా కొనరు ఏది పడుతుంది. ఆహా వాళ్ళు మన తెలుగు ప్లాట్ఫామ్ మనది కాబట్టి ఎంకరేజ్ చేద్దాం పిల్లల్ని అని చెప్పేసి తక్కువ రేటుకి ఇది కానీ ఈటీవీ విన్ యాప్ వీళ్ళు కొంటారు, జస్ట్ వీళ్ళని ఎంకరేజ్ చేద్దామని. ఎందుకు అమ్ముడు పోక మూలకు పడి ఉంది, కనీసం 10వ వరకు వస్తుంది కదా అని చెప్పి ఆ నిర్మాతలు కూడా అమ్ముకుంటారు. అట్లా చేస్తారు అంతే తప్ప ఆహా వాళ్ళు వచ్చి ఇతని మీద నిర్మించిన దాఖలాలు ఏం లేవు. ఓకే, అంటే బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి అసలు షణ్ముఖ్ జశ్వంత్ కెరియర్కి అసలు సంబంధమే లేదంటారు? అంటే చిచ్చి ఏం లేదు. ఓకే విఘ్నేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.